వదిన్ని తీసుకుని సరదాగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళిరా. అర్థమైందా? ఏంటండి ఇది చిన్నపిల్లల్లా? ఎక్కడికి తీసుకొచ్చారు? ఇదే నా మ్యూజిక్ రూమ్. ఇదే నా సర్వస్వం. ఇదే నా ప్రపంచం. ప్రశాంతంగా ఉండాలనిపించినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తాను. సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా ఈ ఇన్స్ట్రుమెంట్స్తోనే పంచుకుంటాను. ఈ రూమ్లోకి వస్తే చాలు నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నాను అనే భరోసా వస్తుంది. నాకు నచ్చినట్టుగా నేను ఉండే అవకాశం ఇస్తుంది. ఇది గుర్తుందా? నా చేతి నుంచి జారి నీ చేతికి చేరి మళ్ళీ నా దాకా వచ్చిన నా వేణువు. ఇంతకీ నా ప్రపంచం నీకెలా అనిపించిందో చెప్పలేదు? చాలా బాగుంది. మీ అభిరుచికి తగ్గట్టుగా మీ ఆశయానికి ఊపిరి పోస్తున్నట్టుగా ఉంది. ఏమండి, ఈ రోజు ఎలా అయినా కిరణ్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. కొత్తగా పెళ్ళైన వాడు పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆఫీస్కి రావాలి, 6 గంటల వరకు పనిచేయాలని వాడికి చెప్పటం ఏమైనా భావ్యంగా ఉంటుందా? వాడికి జరిగింది పెళ్లి కాదు, బలి. ఐశ్వర్యవంతుల ఇంటికి అల్లుడు కావలసినవాడు, అత్తగారి ప్రోత్సాహంతో కూడా అంతెత్తుకు ఎదగాల్సినవాడు. కానీ మీరు చేసిన పని వల్ల వాడి ఎదుగుదలని ఆపేశారు. ఇక నుంచైనా వాడి జీవితాన్ని ప్రారంభించనివ్వండి. దుర్గా మేడం, కిరణ్ బాబుని పిలుచుకురా. సరే, రెడీ అవ్వు. నేను ఇంకో చోటికి తీసుకెళ్తాను. ఇంకో చోటికా? ఎక్కడికి? ఇప్పటి వరకు నా ప్రపంచాన్ని చూసావు. ఇప్పుడు నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాను. మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. ఏం అర్థం కాలేదు? ఇప్పుడు మనం వెళ్ళబోయే చోటు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన చోటని నాకు అర్థమైంది. కానీ అది ఏంటి, ఎలా ఉండబోతుంది, అక్కడ ఎవరు ఉండబోతున్నారు, ఇలాంటివి ఏమైనా చెప్తే నాకు కూడా అవగాహన వస్తుంది అని. నాకు సంగీతం నేర్పించిన గురువుగారింటికి. తను నాకు సంగీతం మీద ఆసక్తి కలిగించిన దేవత. అక్కడికి వెళ్తే నేను మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోతాను. ఆ ప్రదేశం నాకెంత నచ్చుతుందో నీకు కూడా అంతే నచ్చుతుందన్న ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సరే అయితే. నీ బాధకి ఉపశమనం, నీ కన్నీళ్ళకి సమాధానం ఆ చోట దొరుకుతుందన్న నా నమ్మకం. ఇది మా గురువుగారి ఇల్లు.
ఈ ఇల్లు నాకు ఒక దేవాలయం లాంటిది. ఇక్కడే నాకు సంగీతం మీద ఒక ఆసక్తి, జీవితంలో ఏదో సాధించాలనే ఆశ కలిగే. పద లోపలికి వెళ్దాం. కిరణ్మయ్య, ఈరోజు కిరణ్ ఆఫీస్కి అర్జెంటుగా రాకపోతే ఏంటి? అర్జెంటుగా వాడు ఆఫీస్కి వచ్చి ఏం చేయాలి? ఫైల్స్ తిరిగేయాలా? ప్రాజెక్టులు డిజైన్ చేయాలా? వాడొక గాడిలో పడాలి. ఫ్యూచర్ గురించి వాడికి ఒక అవగాహన రావాలి. మేడం, చిన్నబాబు గారు రూమ్లో లేరు. లేడా? అలాగే చిన్నమ్మ గారు కూడా రూమ్లో లేరు మేడం. ఏ దుర్గా, ఎవరే నీకు చిన్నమ్మా? తన గురించి ఏమైనా చెప్పాలంటే పేరు పెట్టే చెప్పు. కావాలంటే నువ్వు కూడా తనని పేరు పెట్టే పిలువు. అర్థమైందా? మేఘనా, ఇప్పుడు ఉషా కూడా నీలాగే ఈ ఇంటి కోడలు. నీకన్నా ఏ విషయంలోనూ తను తక్కువ కాదు. చేతనైతే యజమానులతో ఎలా ఉండాలో పనివాళ్ళకి నేర్పించు. అంతేకాని పనివాళ్ళ సంస్కారం తగ్గించే పనులు మాత్రం చేయకు. కిరణ్ ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు, ఏవైనట్టు? అన్నయ్య వదిన ఇందాకే బయటికి వెళ్ళారమ్మా. నాకొక్క మాట కూడా చెప్పకుండా బయటికి వెళ్ళారా? వెళ్లే ముందు నాకొక మాట చెప్పాలి కదా. వాళ్ళు బయటికి వెళ్ళటం గురించి నాకు చెప్పారు. మీకు చెప్తే సరిపోతుందా? నేను వాడి తల్లినన్న విషయం మర్చిపోయాడా? ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్పి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ బొమ్మల పెళ్లి జరగగానే తల్లికి చెప్పాలన్న మాటే మర్చిపోయాడా? ఇంటిల పాదికి చెప్పేసి వెళ్ళటానికి వాడి విమానం ఎక్కి అమెరికా వెళ్ళలేదు. వాడి భార్యతో కలిసి గంటలో తిరిగి వచ్చేటానికి వెళ్ళాడు. ఈ మాత్రం దానికి అందరినీ పిలిచి చాటింపు వేసి మరీ చెప్పాలంటావా? అయినా వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళితే నీకేంటి నష్టం? మరి ఆఫీస్ సంగతి ఏంటి? ఆఫీస్కి ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తాడు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాదంతో ఎందుకు చేస్తున్నావు? పద వెళ్దాం. పదా. మావయ్య గారు ఆ దిక్కుమాలిన దాన్ని కిరణ్కి కట్టుబెట్టి తీసుకొచ్చారు, కానీ ఈ ఇంట్లో తనకి కోడలి స్థానం మాత్రం దొరకదు. తనని ఇంటి కోడలుగా మీరు చూసినా అత్తయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కోడలిగా అంగీకరించరు. నమస్కారం మేడం. చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నాను. ఎవరి అమ్మాయి? తను నా భార్య ఉష. అమ్మ నిర్ణయించిన సంబంధం నాకు ఇష్టం లేదని తెలుసుకొని మా నాన్నగారు నా కోసం ఎంపిక చేసిన అమ్మాయి. నమస్తే అండి. నాకు సంగీతం అంటే ఎంత ప్రాణమో తనకి పాట అంటే అంత ప్రాణం. మీకు గుర్తుందా, నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నా దగ్గర ఒక అభిమాని ఆటోగ్రాఫ్ తీసుకుంది అని చెప్పానే? ఆ అభిమానే ఈ అమ్మాయి. ఆ అభిమానే అభిమానంతో ఇప్పుడు నీ జీవితంలోకి అడుగు పెట్టిందన్నమాట. ఏదైతేనే ఒక తండ్రిగా మీ నాన్నగారు నీకేదివ్వాలో అదే ఇచ్చారు. కొడుకు మనసుని అర్థం చేసుకున్నారు. కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ, వీళ్ళు నాకు గురువులు మాత్రమే కాదు, నాకు చాలా స్ఫూర్తినిచ్చేవాళ్లు కూడా. మిమ్మల్ని చూస్తుంటే సరస్వతీదేవి చేతిలో సప్తస్వరాల మాణిక్య వీణని చూస్తున్నట్టుందండి. పదండి, కూర్చుని మాట్లాడుకుందాం.
చూడమ్మా, నువ్వు కిరణ్మయి ఇష్టపడి తెచ్చుకున్న కోడలివి కాదు. అందువల్ల నీకు కొన్ని కష్టాలు తప్పవు. కిరణ్ చాలా ధైర్యం చేసి నీ చెయ్యి అందుకున్నాడు. తనకి అడ్డంగా ఉన్న అడ్డుగోడల్ని దాటుకొని మరీ నీ మెడలో 3 ముళ్ళు వేశాడు. నిన్ను పట్టుకున్న కిరణ్ చెయ్యి ఇక ఏనాడు నిన్ను వదిలిపెట్టేలా చేసుకోకు. కిరణ్ చాలా సున్నితస్తుడు. తనకి బాధ కలిగినా సంతోషం కలిగినా మాటల్లో కంటే సంగీతంతోనే ఎక్కువగా వ్యక్తపరుస్తాడు. పాటలతోనే సంతోషం పొందుతాడు. పాటల్లోనే ఓదార్పు వెతుక్కుంటాడు. కిరణ్ని నువ్వు మనసారా అర్థం చేసుకోవాలి. తానే నువ్వై బ్రతకాలి. ఈయన గారిక్కడికొచ్చేదాకా మీ గురించి ఏమీ చెప్పలేదు. కానీ మీ మాటలు విన్నాక ఈయనకి మీరంటే ఎందుకంత అభిమానమో నాకు అర్థమైంది. ఇక మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మీ ఇద్దరి జీవితం ఒక అందమైన పాటలా సాగిపోవాలి. ప్రతిరోజు ఒక చక్కని స్వరంలా మీ జీవితం శాశ్వత జ్ఞాపకంలా గుర్తుండిపోవాలని ఆ సరస్వతి దేవిని కోరుకుంటున్నాను. ఏమైందమ్మా, నువ్వెందుకు తినట్లేదు? పొద్దున్ననగా బయటికెళ్ళిన మీ అన్నయ్య ఇంకా తిరిగి రాలేదా? ఇంకా రాలేదనుకుంటా అమ్మా. అత్తయ్య గారికి చెప్పకుండా వెళ్ళినవాడు వస్తున్నాను అని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాడో లేదో. ఆ విషయం కొడుకుని సాగనంపిన తండ్రి గారికి తెలియాలి. చెప్పండి, మీ కొడుకు ఈరోజు రాత్రి ఇంటికి వస్తున్నాడా లేక ఇంకెక్కడైనా బస చేస్తున్నాడా? ఏ మీ కొడుకు వెళ్ళేటప్పుడే చెప్తాడా? ఏ టైంకి వస్తాడో చెప్పడా? అదిగో కిరణ్ వచ్చాడు. అక్కడే ఆగిపోయావేంట్రా? రండి, డిన్నర్ చేద్దాం రండి. చూడు కిరణ్, ఈ ఇంట్లో కొత్త మనుషులొచ్చినా పాత పద్ధతులే ఉండాలి. కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడినా పాత అలవాట్లే కొనసాగాలి.
ఎప్పుడు బయటికి వెళ్ళినా ఈ అమ్మకి చెప్పకుండా వెళ్ళేవాడివి కాదు. కానీ ఈ రోజు వెళ్ళావు. ఈ ఇంట్లో ఎవరేం చేస్తున్నారు, ఎవరెక్కడికి వెళ్తున్నారు అనేది నాకెప్పుడూ తెలియాలి. ఇన్నాళ్ల నుండి నువ్వు పాటిస్తూ వస్తున్న ఈ రూల్ని నువ్వు బ్రేక్ చేశావు. సారీ మామ్. నాకు సారీ అవసరం లేదు. ఇంకోసారి ఇది రిపీట్ చేయకు. అలాగే మామ్. ఇంటికొచ్చిన కొత్త మనుషులకి పచ్చడి పప్పనమే అలవాటు అనుకుంటాను. పంచభక్ష పరిమాణాలను చూసి తినగలరో లేదో, తిన్నా అరిగించుకోగలరో లేదో. మేఘనా, ఏంటా మాటలు? నీ మాటలకి తినేవాళ్ళకు కూడా తినాలనిపించదు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని? కొత్తగా వచ్చిన మనిషి ఐటమ్స్ బాగున్నాయి కదా అని ఒకేసారి తింటే అరుగుతాయో లేదో అని హెచ్చరిస్తున్నానంతే. మేఘనా, నువ్వు హెచ్చరించినట్టు లేదు. అవతల వాళ్ళు నొచ్చుకునేలా ఉంది. ఈ గుచ్చి మాటలు మానేస్తే అందరికీ మంచిది. అలాగే మావయ్య. ఆగు. తినకుండానే మధ్యలో లేచి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ కోపాన్ని ప్రదర్శించాలనుకుంటున్నావా, లేక నిన్ను చూసి మేం జాలి పడాలనుకుంటున్నావా? అలాంటి ఊహలు కాని ఉద్దేశాలు కాని ఉంటే వాటిని వెంటనే మానుకో. ఎందుకంటే నీ కోపాన్ని ఎవరూ పట్టించుకోరు, నీ మీద జాలి పడాలని ఎవ్వరూ అనుకోరు. అయినా తింటున్న భోజనానికి విలువివ్వకుండా, కలిసి తింటున్న సాటి మనుషుల్ని గౌరవించకుండా ఇలా మధ్యలో లేచే అలవాటు మీ అమ్మా నాన్న నేర్పించారా? మీ ఇంట్లో పద్ధతులు ఇక్కడ చూపించకు. నన్ను క్షమించమ్మా. ఏంటి మావయ్య? చేతిలోకి తీసుకున్న అన్నం ముద్ద ఆకలి తీర్చాలమ్మా, కాని నీకు కన్నీళ్లు తెప్పించాయమ్మా. చుట్టూ ఉన్న మనుషుల వల్ల మనకు సంతోషం పెరగాలి, కాని నీకు ఒంటరిదాన్ననే భావన పెంచుతున్నాయి. వీటన్నిటికీ కారణం నేనే అని గుర్తొచ్చినప్పుడల్లా సరిదిద్దుకోలేని తప్పు చేశానేమో అనిపిస్తుంది. నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని క్షమించేంత గొప్పదాన్ని కాదు, మిమ్మల్ని క్షమించేంత వయసు నాకు లేదు. అలా అని
మీరు చేసిన పని ఒప్పుకొని సర్దుకుపోవడానికి మనసు రావట్లేదు. ఏదేమైనా జరిగిన దాన్ని మార్చలేం. నిందలు వేసుకోవడం వల్ల నిన్నటిని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. నీకు అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదమ్మా. కానీ నా కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలోనే ఇదంతా చేశాను. మీ కొడుకు కోసం ఇదంతా చేశారని నాకు తెలుసు మావయ్య. కానీ తమ కూతురు ఇక్కడ సంతోషపడుతుందనుకుంటున్నా నా తల్లిదండ్రుల అమాయకత్వం తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితిని మా అమ్మ నాన్నకి చెప్పి నన్ను కోడలిగా తీసుకొచ్చుంటే బాగుండేది. అప్పుడు ఇక్కడ పరిస్థితులకి మనుషులకి నేను సులువుగా అలవాటు పడేదాన్ని. నేను ఇక్కడ పరిస్థితులను ఏదో విధంగా నెట్టుకొస్తాను. కానీ నా తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా సంతోషంగా ఉన్నాననే అపోహలో వాళ్ళు బతుకుతున్నారు. మీ మీద ఉన్న అపారమైన నమ్మకంతో నన్ను ఇంటికి కోడలుగా పంపించారు మా నాన్న. ఆయన నమ్మకానికి మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? వాళ్ళు అవమానించారని నువ్వు అన్నం మీద అలగకూడదు. కాస్త తిను. నేను తినలేదని మీరు కూడా తినలేదు అన్నారు కదా.